గురుభ్యో నమః. ఈరోజు మనం గ్రహగతుల సమగ్ర పరిశీలన చూద్దామండి. ప్లానెటరీ మోషన్స్. భూమిపైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలు ప్రత్యేక గతులు ఉంటాయి, అంటే చలనాలు, మూమెంట్స్ అన్నమాట ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చలనాలన్నీ తారాగ్రహాలకు మాత్రమే ఉంటాయి. తారాగ్రహాలు అంటే ఏంటి? తారల్లా కనపడే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని, రవి, చంద్రులు బింబగ్రహాలు, ల్యూమినరీస్ అంటారు ఇంగ్లీష్లో వాటిని. వీటికి రుజుగతి మాత్రమే ఉంటుంది, అంటే స్ట్రైట్ ఉంటుంది. అంటే బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలకు వక్రం ఉంటుంది, అంటే వక్ర గతి రావచ్చు. రవిచంద్రులకు మాత్రం స్ట్రైట్ అనమాట. వాటికి బింబగ్రహాలు అంటే వాటికి ల్యూమినరీస్ కాబట్టి వాటికి రెట్రోగ్రేషన్ ఉండదు, అందుకే రుజుగతి అంటారు అనమాట. రాహుకేతులు రెండు ఛాయాగ్రహాలు, ఇవి ఎప్పుడు వక్రగతిలో ఉంటాయి, అంటే రెట్రోగ్రేడెడ్ అనమాట. ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి. మిగిలిన 5 తారగ్రహాలకు మాత్రం ప్రత్యేక గతులు ఉంటాయి, అంటే స్పెషల్ ప్రత్యేక చలనాలు ఉంటాయి. ట్రాన్సిట్ వక్రము ప్రతి గ్రహము సూర్యుని చుట్టూ వాటి కక్షల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్షల్లో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి కానీ ఇతర గతులు కానీ ఉండవు. కానీ భూమి నుంచి ఒక పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్టు, వెనక్కి వెళ్ళినట్టు, ఒక్కోసారి కదలకుండా ఉన్నట్లు, ఒక గ్రహం ముందుకు వెళ్ళి కనపడే స్థితిని రుజుగతి అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్ళి కనపడే స్థితిని వక్రం లేదా వక్రగతి అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉందన్నది అది భూమి కంటే వెనక ప్రయాణిస్తుంది అన్నమాట. గ్రహం తానున్న రాశి నుండి కానీ తానున్న నక్షత్ర పాదం నుండి కానీ వెనక్కి పోవడాన్ని వక్రం అంటారు. పాపగ్రహాలకు వక్రగమనం కలిగినచో మిక్కిలి పాప ఫలితాన్ని, శుభగ్రహాలకు వక్రగమనం కలిగిన సకల శుభ ఫలితాన్ని ఇస్తారు. గురువు వక్రించినప్పుడు అదే రాశి ఫలితాన్ని, మిగతా గ్రహాలు వక్రించినప్పుడు వెనక రాశి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా రూల్ ఉందన్నమాట. ఏదైనా గ్రహం వక్రిస్తే ప్రీవియస్ హౌస్ రిజల్ట్ ఇస్తుంది, ఎక్సెప్ట్ జూపిటర్ అన్నమాట. జూపిటర్ కాకుండా మిగిలినవన్నీ వెనక రాశి ఫలితాలు ఇస్తాయి అంటారు. జూపిటర్ మాత్రం తన రాశి ఫలితాలే ఇస్తుంది. అది. ఇంకొకటి ఏంటంటే పాపగ్రహాలు వక్రిస్తే, వక్రం అంటే ఏంటంటే బేసిక్గా అది స్ట్రాంగ్ డిజైర్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్ అనమాట. మనకు అంటే మన పోయిన జన్మలో ఉన్న, గత జన్మ నుంచి వచ్చిన పాత స్ట్రాంగ్ డిజైర్, ప్రీవియస్ బర్త్ నుంచి వచ్చిన డిజైర్ అనమాట. అది వక్రం అంటే కనుక అది మన హరాస్కోప్లో కనపడిందంటే మనకు పోయిన జన్మ పెండింగ్ కర్మ అనమాట. అది బేసిక్గా అది చేయకుండా తప్పించుకోలేము మనం. సో దానికోసం మనం ఆ కర్మజానికి స్పెషల్ పుట్టినట్లు లెక్క అనమాట మనం. సో వక్రం అంటే ఖచ్చితంగా అనమాట స్ట్రాంగ్ డిజైర్ అది. సో అది ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినట్లు లెక్క మనం ఇక్కడ. సో పాపగ్రహాలకు వక్రగమనం అంటే ఏంటంటే మొదలే పాపగ్రహాలు, వాటికి తోడు వక్రించినప్పుడు ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. దానికి డబుల్ పాపలు అవుతారు. శుభగ్రహాలు పాపలు అయితే కనుక మంచి డబుల్ పుణ్యం శుభం వస్తుంది అనమాట. అది ఒక రూల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక గ్రహం కనుక వక్రించి నీచమైతే కనుక ఉచ్చం కింద చూపిస్తుంది. ఒక గ్రహం వక్రించి ఉచ్చం అయితే నీచం రిజల్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు శని మేషంలో ఉన్నాడు వక్రి, కానీ అక్కడ నీచం. సో టెక్నికల్గా ఏంటంటే మనం దాన్ని ఎగ్జాక్ట్ అక్కడి నుంచి 7th పొజిషన్లో పెట్టుకోవాలి. ఆ ప్లానెట్ని అక్కడి నుంచి 7th పొజిషన్లో ఉన్నట్టు, అంటే తులాలో ఉన్నట్టు ట్రీట్ చేయాలన్నమాట. మనం ప్రెడిక్ట్ చేసేప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ధను రాశి ఉంది, లగ్నం 5th శని వక్రి అయితే మనం ప్రిడిక్షన్ చేసేప్పుడు ఏం చేయాలంటే శనిని తులా కింద చూపించాలి, ఎందుకంటే ఆల్రెడీ వక్రే ప్లస్ నీచం, అంటే ఎగ్జాక్ట్ అక్కడిని తీసుకొచ్చి దాన్ని 7th పొజిషన్లో పెట్టాలి. అంటే తులాలో అంటే మనం శనిని 11th హౌస్ ఉన్నట్టు ట్రీట్ చేసుకొని ప్రిడిక్షన్ చేయాలి.
అది నేను చెప్పడం ఇక్కడ. బుధుడు రవిని దాటి 28 డిగ్రీలు ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 22 డిగ్రీలకు వస్తాడు, వక్రిస్తాడు. ఆ రాశులను బట్టి 14 డిగ్రీల దూరంలో ఉంటే కూడా వక్రించను. వక్రించినప్పుడు బుధుడు గరిష్టంగా 16 డిగ్రీల 30 నిమిషాలకు వెనుకకు వెళ్తుంది. శుక్రుడు రవిని దాటి 48 డిగ్రీలు ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 29 డిగ్రీలకు వస్తాడు, అక్కడ వక్రిస్తాడు అనమాట. వక్రించినప్పుడు శుక్రుడు గరిష్టంగా 16 డిగ్రీల 30 నిమిషాలకు వెనక్కి వెళ్తుంది. కుజుడిని దాటి రవి 4 డిగ్రీల 11 నిమిషాలకు ముందుకు వెళ్ళగానే కుజుడు వక్రిస్తాడు. వక్రించిన కుజుడు గరిష్టంగా 10 డిగ్రీల 30 నిమిషాలకు వెనక్కి వెళ్తుంది. గురుని దాటి రవి 3 రాశులు 24 నిమిషాలు ముందు వెళ్ళగానే గురుడు వక్రిస్తాడు. వక్రించినప్పుడు గురువు గరిష్టంగా 10 నిమిషాలు వెనక్కి వెళ్తుంది, 10 డిగ్రీలు నిమిషాలు వెనక్కి వెళ్తుంది, 0 నిమిషాలు వెనక్కి వెళ్తుంది. శనిని దాటి రవి 3 రాశుల 19 డిగ్రీల ముందుకు వెళ్ళగానే శని వక్రిస్తాడు. వక్రించినప్పుడు శని గరిష్టంగా 6 డిగ్రీల 55 నిమిషాలకు వెనక్కి వెళ్తుంది. కొంతమంది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అని. గ్రహ అతిచారం. అతిచారం అంటే స్పీడ్ అనమాట, చాలా స్పీడ్. చారం అంటే కదలడం, అతి అంటే స్పీడ్, చాలా స్పీడ్ అనమాట. గ్రహాలు ఒక రాశి యందు నియమిత కాలం ఉండకపోవడం, ముందు రాశికి పోవడం అనమాట. అంటే ఇప్పుడు ఒక నియమిత కాలం ఉండక ముందు రాశిలోకి పోవడాన్ని అతిచారం అంటారు. అట్టి అతిచారం మిగిలిన గ్రహాల కంటే గురువుకు తరచుగా కలుగును. అతిచారం నందున్న గ్రహం బలహీనంగా ఉండును, అందుచేత అది శుభ ఫలితం ఇవ్వలేదు. రాహుకేతువులకు అతిచారం ఉండదు. గ్రహస్తంభన. ఒక గ్రహము ఒక రాశి యందు తన నియమిత కాలం కంటే అధిక కాలము అదే రాశి యందు ఉన్నచో అది స్తంభన అనబడును. అట్టి స్తంభన కుజులకు తరచుగా కలుగును. స్తంభించిన గ్రహం శుభ ఫలితాలు ఇవ్వలేదు. సమాగమము. చంద్రునితో ఒకే రాశిలో ఉండు గ్రహము సమాగమం అంటారు. సమాగం పొందిన గ్రహము అధిక బలం పొందును. కానీ చంద్రుడు ఉన్న నక్షత్రం నందు మాత్రం ఏ గ్రహము ఉండకూడదు. చంద్రస గ్రహదోషం అనబడును. ఒకే పాదం నందు ఉండరాదు. గ్రహయుద్ధము. కుజుడున్న నక్షత్రం వెనుక నక్షత్రం నందు గల గ్రహం పరాజిత గ్రహము. గ్రహయుద్ధమునందు ఓడిన గ్రహం అనబడును. కుజుడున్న నక్షత్రం ముందున్న నక్షత్రము ముందున్న నక్షత్రం అందు గల గ్రహం జయగ్రహం అనబడును. కుజునితో సమాన భాగమందు కలిసి ఉన్న గ్రహం గ్రహయుద్ధం కలుగును. అంటే యాక్చువల్గా గ్రహయుద్ధము బుధ గురు శుక్ర శని గ్రహం ముందు సంభవించును. కుజుడున్న నక్షత్రం మళ్ళీ చూద్దాం ఇక్కడ గ్రహయుద్ధం. కుజుడున్న నక్షత్రం వెనుక నక్షత్రం అందు గల గ్రహం పరాజిత గ్రహం. అంటే కుజుడున్న నక్షత్రం వెనుకన నక్షత్రం గల గ్రహము పరాజిత గ్రహం. ముందున్న గ్రహము జయగ్రహము. కుజునితో సమానంగా ఉన్న గ్రహము గ్రహయుద్ధం అన్నమాట. గ్రహయుద్ధము బుధ గురు శుక్ర శని గ్రహాలకు సంభవించిన. ఆచ్ఛాదనం. పూర్ణచంద్రుడు శని కేతువు గురు వీరికి మాత్రం ఆచ్ఛాదనం ఉండను. పూర్ణచంద్రుడు శని కేతువు తామున్న రాశికి ద్వితీయాన్ని ద్వాదశ స్థానాన్ని ఆచ్ఛాదించుతాడు. ఆచ్ఛాదనం అంటే కప్పివేయట. గురువు తనున్న రాశికి తృతీయ ఏకాదశ స్థానంలో ఆచ్ఛాదించును. మతాంతరంలో గురువు పాపగ్రహంతో కలిసినప్పుడు వ్యయస్థానమును ఆచ్ఛాదించును. అనగా రవి కుజ బుధ శుక్ర రాహులు తామున్న రాశి అందు లగాయతు ముందున్న ద్వితీయ స్థానం ఆచ్ఛాదనం చూపెదరు. కుజన్కి ఫిఫ్త్ కూడా ఆచ్ఛాదనం కింద చూస్తారు. అంటే పార్షల్గా ఉంది. ఫిఫ్త్ కుజన్ నుంచి శుక్రుడి నుంచి 5వది ఆచ్ఛాదనం కింద ట్రీట్మెంట్ చేస్తారు. గురు నుంచి 5వది కూడా ఆచ్ఛాదనం చూస్తారు.
అస్తంగత్వం. చంద్రుడు ఒక చంద్రుడు తప్ప మిగిలిన 5 గ్రహాల సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి. ఇందులో బుధుడు, శుక్రుడు భూకక్షకు లోపల లోపల ఉండి తమ తమ కక్షల్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అదేవిధంగా కుజ, గురు, శనులు భూకక్షకు బయట కక్షల్లో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు బుధ, శుక్రుడు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యునికి అవతల వైపుకి వెళ్ళినప్పుడు భూమిపై ఉన్న మనకు ఆ గ్రహాలు కనిపించవు. దీనిని అస్తంగత్వం అంటారు. భూకక్షకు బయట కక్షలలో ఉన్న కుజ, గురు, శని గ్రహాల కంటే భూమి వేగం ఎక్కువ ఉంటే కనుక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఆ గ్రహాలను దాటి సూర్యునికి ఆవల వైపుకి వెళ్ళినప్పుడు భూమిపై ఉన్న మనకు ఆయా గ్రహాలు కనిపించకపోవడాన్ని అస్తంగత అంటారు. గురు, శుక్రులు అస్తంగతం అయినప్పుడు శుభకార్యాలు చేరాదు. అందుకే మూఢం అంటాం మనం అనమాట. దాన్ని గ్రహాలు వక్రించినప్పుడు కూడా అస్తంగతం అయినప్పుడు బలహీనం చెందుతాయి. కుజుడు సూర్యునికి ముందు వెనుక 17 డిగ్రీలలో ఉన్నప్పుడు అస్తంగతం అవుతాడు. బుధుడు సూర్యుని ముందు వెనక 14 డిగ్రీల దూరంలో అస్తంగతం అవుతాడు. గురువు సూర్యుని ముందు 11 డిగ్రీలు ఉన్నప్పుడు అస్తంగతం అవుతాడు. శుక్రుడు సూర్యుని ముందు వెనక 10 డిగ్రీలు అంటే ప్లస్ ఆర్ మైనస్ 10 డిగ్రీల్లో ఉంటే కనుక అస్తంగతం అవుతాడు. శని సూర్యునికి ముందు ప్లస్ ఆర్ మైనస్ 15 డిగ్రీస్ ఉంటే అస్తంగతం అవుతాడు. ఊర్ధ్వముఖ అధోముఖ గ్రహాలు సూర్యునితో కలిసిన గ్రహాలు అస్తంగతం పొందుతాయి. సూర్యునికి 2వ రాశిలో ఉన్న గ్రహాలు శీఘ్ర గమనం పొందుతాయి. సూర్యునికి 3వ రాశిలో ఉన్న గ్రహాలు సమాన గమనం పొందుతాయి. సూర్యునికి 4వ రాశిలో ఉన్న గ్రహాలు మందగమనం పొందుతాయి. సూర్యునికి 5, 6 రాశులలో ఉన్న గ్రహాలు వక్రగమనం పొందుతాయి. అండ్ ఇప్పుడు ఏదైనా ప్లానెట్ మీరు చూసుకున్నప్పుడు సూర్యుడి నుంచి 5th or 6th చూసుకుంటే కనుక ఆ రెండింటిలోనే మీకు వక్ర వస్తుంది. చూసుకోండి మీరు క్యాలిక్యులేషన్ చేసేప్పుడు కనుక ఏదైనా మీకు చార్ట్ తప్పు అనిపించినప్పుడు మాన్యువల్ ఎర్రర్ ఉంటే కనుక సూర్యుని కనుక 5th, 6thలో ఉంటే కనుక ఏ గ్రహం అయినా సరే ఎక్సెప్ట్ మూన్ అవన్నీ వక్రం చెందినట్టు రెట్రోగ్రేడ్ అంటారు దాన్ని. సూర్యునికి 7, 8 రాశులలో ఉన్న గ్రహాలు అతి వక్రగమనం పొందుతాయి. అంటే 7th, 8th కూడా ఇక్కడ 7th, 8th కూడా ఉంది. సూర్యుడి నుంచి అంటే 2 వైపులా 5 and 6, 7 and 8 కూడా 7, 8 రాశులలో ఉన్న గ్రహాలు అతి వక్ర గమనం పొందుతాయి. సూర్యునికి 9, 10 ఉన్న రాశులలో ఉన్న గ్రహాలు కుటిల గమనం పొందుతాయి. సూర్యునికి 11, 12 రాశులు ఉన్న గ్రహాలు అత్యంత శీఘ్ర గమనం పొందుతాయి. ధన్యవాదాలు.